Hi, hello, Andy. Good morning. Welcome back once again. Yes, just 1 minute wait చేద్దామండి. Remaining people కూడా జాయిన్ అవుతారు. Yes, just wait for 1 minute. We'll start our session. Yes. Okay, fine, Andy. Let us start our session. Yes. In the last session, we are discussing about cloud introduction only. Cloud introduction. So what is mean by cloud? So what is mean by cloud computing? And cloud లో వచ్చేసి మనకి different types of service models as well as deployment models అయితే డిస్కస్ చేసామండి. Now, so what is mean by service models అండి? How many models are there in services, in cloud services? As please, just we need to recap it. Yes. So we have three different types of models are there. That is infrastructure as a service, platform as a service, software as a service. And perfect. Perfect. Yes. What about deployment models? What about deployment models only? Yes, in deployment models, we have four tech categories only. That is public cloud, private cloud, hybrid cloud, and finally we have community cloud is there only. So we have four different types of deployment models are there. So now the concept is AWS only. So now the concept is AWS. Now what is mean by AWS? ఇవాళ మన అజెండా ఏంటంటే సో వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సో మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై రీజియన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై అవైలబిలిటీ జోన్స్ అండి ఈ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి
నా ఇవాళ మన అజెండా ఏంటంటే సో వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో ఏడబ్ల్యూఎస్లో మనకి రీజన్స్ అంటే ఏంటి అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటో చూద్దామండి. అండ్ దెన్ సో మనం ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఏడబ్ల్యూఎస్ మనం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దామండి. సో సో ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉందా అండి? సో మీకు ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉందా అండి? వాళ్ళు క్రియేట్ చేసుకున్నారా? ఎల్స్ న్యూనా అండి మీరందరూ? ఎస్, ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం అండి. సో ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం, బట్ లేని వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే సో క్రియేట్ చేసుకోవాలండి. సో క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎస్, సో ఎవరొకరు స్క్రీన్ షేర్ చేయండి ఆఫ్టర్ ఇన్ఫార్మ్ చేశాక. ఎస్, ఇక్కడ మనం పర్ఫామ్ చేద్దామండి హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎస్, ఓకే ఫైన్ అండి, లెట్ us start our session. Yes. Now, what is mean by AWS? AWS means Amazon Web Services కు కాల్ చేస్తుంది. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు కాల్ చేస్తాం. అమెజాన్ వెబ్ సర్వీస్ కు కాల్ చేస్తామండి. అమెజాన్ వెబ్ సర్వీస్ అండి. సో ఏడబ్ల్యూఎస్ స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గా కాల్ చేస్తామండి. ఎస్, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 అండి. ఎస్, సో మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 అండి. సో ఏడబ్ల్యూఎస్ స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గా కాల్ చేస్తారండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 బై అమెజాన్ కంపెనీ. బై అమెజాన్ కంపెనీ అండి. బై అమెజాన్ కంపెనీ. సో రైట్ నౌ మనం ఏదైతే ఇక్కడ ప్రోడక్ట్స్ ని ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తున్నామో అండ్ వీఆర్ యూజింగ్ అమెజాన్ ప్రైమ్ ఫర్ వాచింగ్ ద మూవీస్ ఆర్ ఎల్స్ వెబ్ సిరీస్. The same company providing the cloud infrastructure through the internet అండి. Sorry, got it my point please what I'm saying here. సో మనం ఏంటి ఇక్కడ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాము ఆర్ ఎల్స్ మనం మూవీస్ కావచ్చు లైక్ వెబ్ సిరీసెస్ వాచ్ చేస్తున్నాము అమెజాన్లో. ద సేమ్ కంపెనీ ప్రొవైడ్ ద సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ఇంటర్నెట్ అండి. సేమ్ అని మనం కాల్ చేస్తున్నామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గా కాల్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనకి స్టార్ట్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 ఏడబ్ల్యూఎస్ స్టార్టెడ్. సో ఇట్ ప్రొవైడ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు కంపెనీస్ యాజ్ ఏ వెబ్ సర్వీస్ అండి. నా అబ్జర్వ్ మై పాయింట్ క్లియర్లీ అండి. సో ఇప్పుడు మనకి స్టార్ట్ చేశారండి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 లో మనకి స్టార్ట్ చేశారండి. ఏడబ్ల్యూఎస్ లో మనకి ఇప్పుడు స్టార్ట్ చేశారంటే 2006 అండి. 2006. ఎస్, ఇట్ విల్ ప్రొవైడ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏం ప్రొవైడ్ చేసి మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో క్లౌడ్ మనకి ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు కంపెనీస్. సో కంపెనీస్ మనకి ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది యాజ్ ఏ వెబ్ సర్వీస్ అండి. యాజ్ ఏ వెబ్ సర్వీస్. యాజ్ ఏ వెబ్ సర్వీస్ అండి. యాజ్ ఏ వెబ్ సర్వీసెస్. యాజ్ ఏ వెబ్ సర్వీసెస్ అండి. యాజ్ ఏ వెబ్ సర్వీసెస్. నో ఆర్ క్లియర్ నా మై పాయింట్ ప్లీజ్. వై వెబ్ సర్వీస్? ఇక్కడ మనకి అమెజాన్ వచ్చేసి 2006 లో లాంచ్ చేశారండి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వచ్చేసి. ఇట్ విల్ ప్రొవైడ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు ద కంపెనీస్ యాజ్ ఎ వెబ్ సర్వీస్ అండి. సో నో వాట్ ఈస్ మీన్ బై వెబ్ సర్వీస్? వాట్ ఈస్ మీన్ బై వెబ్ సర్వీస్? ఎస్, వాట్ ఈస్ వెబ్ సర్వీస్? Yes, whatever the services that are required to run our business, whatever the services that are required to run our business, they are providing through the internet. They are providing to internet. So that is simply called as web service go call చేస్తున్నాం. That is simply called as web service go call చేస్తున్నాం. Whatever the services that are required to run our business,
They are providing through the internet again. So simply we called as web service గా మనం కాల్ చేస్తున్నాం. వెబ్ సర్వీస్ గా కాల్ చేస్తున్నామండి. ఎస్ ఇంకా మనం సింపుల్ గా చెప్పాలి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం ఇక్కడ. సో ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ సింప్లీ వి కాల్డ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్ గా కాల్ చేస్తున్నాం. ఇన్ ద లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసాం ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ from the internet simply we called as cloud computing. Now what is mean by infrastructure again? Now what is mean by infrastructure? Yes, please tell me Andy, what is mean by infrastructure Andy? What is mean by infrastructure? ఇక్కడ మన పాయింట్ ఏమన్నామండి, whatever the services that are required to run our business they are provided through internet simply we called as web service అంటున్నామండి. The processing of taking the infrastructure from the internet and infrastructure మనం గెట్ చేస్తున్నాం ఎక్కడి నుంచి మనం గెట్ చేస్తున్నాం త్రూ ఇంటర్నెట్. ఎవరు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు? సో క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్? వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి? ఎస్ ప్లీజ్, వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇన్ ద లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసాం వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ if we want to run one small school అండి, if we want to run one small school అండి, నేను ఒక స్మాల్ స్కూల్ ని స్టార్ట్ చేయాలనుకున్నాను, ఒక స్మాల్ స్కూల్ ని రన్ చేయాలనుకున్నాను, ఇక్కడ స్టార్ట్ చేయాలండి. సో నాకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నీడ్ అవుతుందండి? ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నీడ్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టార్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఆర్ఎల్స్ ఒక స్మాల్ స్కూల్ని స్టార్ట్ చేయండి, ఒక స్మాల్ స్కూల్ని నేను స్టార్ట్ చేయండి. నాకు ఎలాంటి రిసోర్స్ నాకు నీడ్ అవుతుందండి? వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నీడ్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టార్ట్ వన్ స్మాల్ స్కూల్ అండి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నీడ్ అవుతుందండి? యాజ్ ప్లీజ్, రూమ్స్ మనకి నీడ్ అవుతాయండి, లైక్ రూమ్స్ మనకి నీడ్ అవుతాయా? సో పవర్ మనకి నీడ్ అవుతుందండి, పవర్ లైక్ యాజ్ వెల్ యాజ్ టేబుల్స్, chairs and chalk. Yes, so these kind of infrastructure మనకి need అవుతుందండి. So these kind of infrastructure మనకి need అవుతుందా? Yes, we have certain kinds of rooms మనకి need అవుతాయండి. So number of rooms మనకి need అవుతాయి, electrics మనకి need అవుతుందండి, tables, chairs, so like chalkpiece, dusters. So these kind of resource మనకి need అవుతుంది for establishing the one small school అండి, for establishing the one small school. Yes, or you got in my point please? Similarly, so ఇక్కడ మనకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. వాట్ ఈస్ మీన్ బై ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి? వాట్ ఈస్ మీన్ బై ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? Yes, so what is mean by IT infrastructure? So those kind of resources we are required for running our business, like missions, like servers. So we required servers like database, like database మనకి need అవుతుందండి, database like storage as well as network and we required power like electricity and so we need to provide the security for the application. Yes, we need to provide the security and backup and monitoring the services and so these kind of infrastructure మనకి need అవుతుందండి, these kind of infrastructure మనకి need అవుతుందండి. సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కాల్ చేస్తున్నామండి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కాల్ చేస్తున్నాం, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సారీ, క్లియర్ మై పాయింట్ ప్లీజ్? ఎస్ ప్లీజ్ రెస్పాండ్ అండి. The company which providing IT infrastructure. So the company which providing IT infrastructure based on pay as you go. So based on pay as you go only, based on pay as you go model. Yes,
సో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే ద కంపెనీ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో మోడల్. బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో మోడల్ అండి. సో నాకు ఏదైతే ఇక్కడ రిసోర్స్ నీడ్ అవుతుందో ఆ రిసోర్స్ మనం ఎలా గెట్ చేస్తాం కూడా త్రూ ఇంటర్నెట్ నుంచి గెట్ చేస్తాం. ఇక్కడ ద కంపెనీ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో మోడల్ అండి. ఆర్ గాట్ ఇట్ నా మై పాయింట్. సో ఇక్కడ నేను ఆన్ ప్రిమిసెస్ లో ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆన్ ప్రిమిసెస్ మీన్స్ అవర్ ఫిజికల్ సర్వర్స్ అండి, ఆర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఆన్ ప్రిమిసెస్ లో మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్, సో ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్స్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ మన ఇక్కడ ఎండ్ యూజర్స్ కి అవైలబిలిటీ మనం ప్రొవైడ్ చేయాలి, స్టోరేజ్ మనం మెయింటైన్ చేయాలి, అండ్ అప్లికేషన్ మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, అండ్ అప్లికేషన్ మనం మానిటరింగ్ చేయాలి. సో అండ్ 24/7 యూజర్ కి మన అప్లికేషన్ ని సో ప్రాబ్లం లేకుండా ఇవన్నీ మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలండి. ఎస్, ఇవన్నీ మనకి ఏంటి ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అండి. సో ఈ ఛాలెంజెస్ మనం ఓవర్కమ్ చేస్తూ సో కంపెనీస్ ఆర్ మూవింగ్ టు ద క్లౌడ్ అండి. సో ఆన్ ప్రిమిసెస్ లో మనకి ఏమైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ మనకి ఓవర్కమ్ చేస్తూ మనకి ఏమి ఇంట్రొడ్యూస్ చేశారంటే క్లౌడ్ అనే సర్వీస్ మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు, క్లౌడ్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. సో టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ విత్ ఆన్ ప్రిమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ద కంపెనీస్ ఆర్ మూవింగ్ టు ద క్లౌడ్ అండి. సో కంపెనీస్ అనేది దేనికి మైగ్రేట్ అవుతున్నాయంటే క్లౌడ్ కి మూవ్ అవుతున్నాయండి. సో వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్? సో క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ the process of delivering the IT resources over the internet. So based on demand basis ఎలా మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే based on demand basis అండి. on demand basis simply we called as క్లౌడ్ కంప్యూటింగ్ కాల్ చేస్తున్నాం అండి. క్లౌడ్ కంప్యూటింగ్ కాల్ చేస్తున్నాం. సో మనకి సర్వీసెస్ ఏ మెథడ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నా పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో మోడల్ అండి. సో మనం ఎంత సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ సర్వీస్ వరకు మాత్రం ఇక్కడ బిల్లింగ్ అనేది పే చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక సర్వీస్ ని 1 అవర్ యూటిలైజ్ చేసుకుంటే 1 అవర్ కి మాత్రం ఇక్కడ బిల్లింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. సో మెథడ్ ఇక్కడ ఏమని కాల్ చేస్తున్నామంటే పే యాజ్ యూ గో మోడల్ గా కాల్ చేస్తున్నామండి. పే యాజ్ యూ గో మోడల్ గా కాల్ చేస్తున్నాం. Now what is AWS? AWS means Amazon Web Services. It started in the year of 2006 అండి. సో అమెజాన్ కంపెనీ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ చేసిన ఇక్కడ AWS క్లౌడ్ వచ్చేసి మనకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 అండి. ఆల్మోస్ట్ ప్రెసెంట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ 200+ 40 కంట్రీస్ వచ్చేసి మనకి ఎస్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. సో 240+ కంట్రీస్ లో వచ్చేసి మనకి AWS క్లౌడ్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఆర్ క్లియర్ మై పాయింట్ ప్లీజ్? టుడే AWS క్లౌడ్ సో ఆల్మోస్ట్ 240 కంట్రీస్ ఆర్ యూజింగ్ AWS క్లౌడ్ అండి. AWS క్లౌడ్ ప్రెసెంట్ మనకి AWS క్లౌడ్ వచ్చేసి సో 240 కంట్రీస్ వచ్చేసి మనకి AWS క్లౌడ్ అయితే యూజ్ చేస్తున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ పర్చేసింగ్ అండ్ మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింప్లీ వీ కెన్ యూజ్ ద AWS క్లౌడ్ అండి. సో మనకు ఓన్ గా ఇక్కడ సర్వర్స్ ని మెయింటైన్ చేయడం, పర్చేజ్ చేయడం అండ్ అప్లికేషన్ మానిటరింగ్ చేయడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, లైక్ బ్యాకప్ ఇవన్నీ మనం పర్ఫార్మ్ చేయాలంటే మాన్యువల్ గా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూఆర్ పర్చేసింగ్ అండ్ మేనేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింప్లీ వీ కెన్ యూజ్ ద AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్. AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సారీ, గాట్ ఇన్ మై పాయింట్ ప్లీజ్ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్. సో మనం ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ లో పర్ఫార్మ్ చేసిన ఛాలెంజెస్ అన్ని మనం ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుందండి. సో దానికోసం ఇక్కడ మనం ఏమి చేస్తామంటే క్లౌడ్ ని అప్రోచ్ అవుతున్నామండి. సో ఇప్పుడు ఎవరు మనకి ఇక్కడ పర్ఫార్మ్ చేస్తారండి? అన్ని మెయింటైన్ బై ద క్లౌడ్ ప్రొవైడర్స్ అండి. ఆర్ క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్మాల్ స్కూల్ అన్నా అండి, ఆ స్కూల్ మనం మెయింటైన్ చేయాలి కదా. సో అక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఎవరు ఫేస్ చేస్తారండి ప్రాబ్లమ్స్? ఎవరైతే స్కూల్ ఓనర్ ఉన్నారో తనే కదా ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన ఇక్కడ ఎవ్రీథింగ్ రిసోర్సెస్ ని. ఎస్,
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాట్ ఎవర్ ద సర్వీసెస్ వీఆర్ యూజింగ్ అవన్నీ మనకి ఆ సర్వీస్ ఎవరు మనకి మెయింటైన్ చేస్తున్నారండి? క్లౌడ్ ప్రొవైడర్స్. ఎస్, క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ఏం చేస్తున్నారు ఇక్కడ? మెయింటైన్ చేస్తారండి. ఎస్, ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ పర్చేసింగ్, సో మన ఇక్కడ కొనే బదులు, సో ఆ సర్వీస్ మనం మేనేజ్ చేసే బదులు ఎవరు ఇక్కడ మనకి అవన్నీ మేనేజ్ చేస్తున్నారంటే క్లౌడ్ వాళ్ళు మనకి మేనేజ్ చేస్తుంది. క్లౌడ్ వాళ్ళు మనకి మేనేజ్ చేస్తారు. మనకి ఏ విధంగా ఇక్కడ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? AWS cloud providing services based on pay as you go model. Based on pay as you go model అండి. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ AWS క్లౌడ్ లో వచ్చేసి 200 ప్లస్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇన్ AWS cloud we have 200 ప్లస్ సర్వీసెస్ ఆర్ దేర్. సమ్ సర్వీసెస్ ఆర్ ఫ్రీ సర్వీసెస్. సమ్ సర్వీస్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాండి. అండ్ సమ్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ సర్వీసెస్ గా కాల్ చేస్తాం. పెయిడ్ సర్వీసెస్ గా కాల్ చేస్తామని. ఫర్ గాట్ ఇట్ మై పాయింట్. సో AWS మనకి ఆల్మోస్ట్ 200 ప్లస్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారండి. అందులో కొన్ని సర్వీస్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేస్తారండి. అండ్ సమ్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ సర్వీస్ గా కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ పెయిడ్ సర్వీస్ అండి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ పెయిడ్ సర్వీస్, మీరు ఒక పెయిడ్ సర్వీస్ యూజ్ చేస్తారండి ఇన్ AWS క్లౌడ్ లో. సో దెన్ AWS will generate the bill for us and AWS will generate the bill for us. సో మీరు ఏదైనా ఒక పెయిడ్ సర్వీస్ ని యూజ్ చేస్తే, సో AWS క్లౌడ్ వాళ్ళకి మనకి ఏం చేస్తుంది? బిల్లింగ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇఫ్ యూజ్ పెయిడ్ సర్వీస్ ఇన్ AWS, బిల్ విల్ బి జనరేటెడ్. ఇక్కడ రైట్ నో మనం యూజ్ చేసిన సర్వీస్ వచ్చేసి అన్ని కూడా ఫ్రీ సర్వీస్ యూజ్ చేయాలండి. సో అదర్ దాన్ మనం ఇక్కడ వేరే సర్వీస్ యూజ్ చేసి, సో AWS మనకి ఏం చేస్తారు ఇక్కడ? బిల్ అనేది మనకి జనరేట్ చేస్తారు. సో బిల్లింగ్ అనేది మనకి జనరేట్ చేస్తారు. రిమెంబర్ దట్ పాయింట్ అండి, రిమెంబర్ దట్ పాయింట్. ఎస్, సో ఆ బిల్లింగ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, నా అబ్జర్వ్ హియర్ అండి, ఐ విల్ షో యూ మై బిల్. సో బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, లెట్ మీ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. Yes, currently my bill is how much it is. So bills payment like వెళ్తున్నాండి, bills payment. Now observe here. So 1.40 USD dollars అండి. సో ఇండియన్ కరెన్సీలో మనకి చూడండి, ఇక్కడ ఇండియన్ కరెన్సీలో మనకి ఇక్కడ వచ్చేసి హౌ మచ్ ఇట్ ఈస్ అండి, హౌ మచ్ ఇట్ ఈస్ ఇండియన్ కరెన్సీ అండి. ఎంత ఉంది మనకి ఇక్కడ అమౌంట్? ఎస్, ప్లీజ్ రెస్పాండ్ అండి. I'll show you that, yes. USD to Indian currency. So $1 is equal to 85. So 119 rupees and 119, almost 120 rupees we are getting the bill and so I'm using some paid services and I'm using some paid services. Or you got it my point. So AWS లో వచ్చేసి మనకి సమ్ ఫ్రీ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారండి అండ్ సమ్ పెయిడ్ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పెయిడ్ సర్వీస్ మనం యూటిలైజ్ చేసుకుంటే, సో ఎంత సర్వీస్ వరకు అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ టైం వరకు మనకి బిల్లింగ్ అనేది జనరేట్ చేస్తారండి. బిల్లింగ్ అనేది మనకి జనరేట్ చేస్తారు. సో AWS is the best cloud provider in the market. సో ఎందుకు మనకి ఇక్కడ AWS మనకి ఇక్కడ బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ గా కాల్ చేస్తున్నామంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్ అండి. సో క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్ మార్కెట్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అంటున్నాం, GCP క్లౌడ్ అంటున్నాం, ఆలీబాబా క్లౌడ్ అంటున్నాం, సేల్స్ ఫోర్స్, IBM, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ మనకి మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయండి. సో అయినప్పటికీ మనకి సో వెరీ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ మనకి మార్కెట్లో ఏమి ఇంట్రడ్యూస్ చేసండి, దట్ ఈస్ అమెజాన్ వెబ్ సర్వీస్ అండి. ఇట్ ఈస్ ద బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్. సో ఇట్ ఈస్ ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్ అండి. సో మనకి వచ్చేసి ఇక్కడ AWS లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 200 ప్లస్ సర్వీస్ మనకి ఆఫర్ చేస్తున్నాండి. ఇట్ ఆఫర్స్ మల్టిపుల్ సర్వీసెస్ ఆన్ డిఫరెంట్ డొమైన్స్ అండి. డిఫరెంట్ డొమైన్స్ అండి. డిఫరెంట్ డొమైన్స్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నౌ AWS ఈజ్ ఏ
గ్లోబలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్గా కాల్ చేస్తామండి. సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ గ్లోబల్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా కాల్ చేస్తామండి. యాజ్ ఏ సర్వీస్గా కాల్ చేస్తాం. సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా కాల్ చేస్తామండి. సో AWS has his data center. AWS has his data centers in India. In India, yes. సో AWS మనకి ఇండియాలో వచ్చేసి మనకి డేటా సెంటర్స్ మనకి ఏం అవైలబుల్గా ఉన్నాయంటే లైక్ ముంబై రీజియన్ ముంబై రీజియన్ అండ్ హైదరాబాద్ రీజియన్ అండి. సో మనకి ఇండియాలో వచ్చేసి మనకి డేటా సెంటర్స్ మనకి ఏం అవైలబుల్గా ఉన్నాయంటే లైక్ ముంబై యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ రీజియన్ అండి. Now, what is mean by data center? So, are you following my points, Andy? Are you following my points? What I'm saying here? Now, what it called as AWS? AWS is a global infrastructure as a service. AWS has his data centers in India, like Mumbai as well as Hyderabad regions are there. Now, what is data center? Now, my question is, what is mean by data center? Andy? Now, what is mean by data center? Now, what is mean by data center? Andy? Data center images. What is mean by data center images? And now observe here. See, these are all the data centers and these are all the data centers గా కాల్ చేస్తామండి. ఇవన్నీ కూడా మనకి డేటా సెంటర్స్ అండి. డేటా సెంటర్ లార్జ్ సర్వర్స్ అండి. లార్జ్ సర్వర్స్ అండి. ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అండి. మనం ప్రాసెస్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా వచ్చేసి ఏదో ఒక పర్టికులర్ డేటా సెంటర్లో మనకి స్టోర్ అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ డేటా సెంటర్లో మనకి డేటా అనేది మనకి స్టోర్ అవుతుందండి. నో అబ్జర్వ్ హియర్ వాట్ ఈస్ మీన్ బై డేటా సెంటర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై రీజియన్. వాట్ ఈస్ మీన్ బై డేటా సెంటర్, what is mean by data center and what is mean by region. What is mean by data center and what is mean by region అండి. Yes, AWS has data centers like in India, Mumbai and Hyderabad and Hyderabad. So that data center is a place is called region. Yes, that data center ప్లేస్ ఈజ్ కాల్డ్ రీజియన్ గా కాల్ చేస్తున్నామండి. నౌ సో మనం వెరీ ఫస్ట్ డెఫినేషన్ లో క్లౌడ్ డిస్కస్ చేసిన టైంలో క్లౌడ్ ఈజ్ ప్రెసెంట్ అట్ రిమోట్ లొకేషన్ అనండి. క్లౌడ్ ఈజ్ ప్రెసెంట్ అట్ రిమోట్ లొకేషన్ ఇక్కడ. సో క్లౌడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద రిమోట్ లొకేషన్. సో క్లౌడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద రిమోట్ లొకేషన్ గా కాల్ చేశాను. ఎస్. నౌ వాట్ ఈజ్ మీన్ బై రిమోట్ లొకేషన్? రిమోట్ లొకేషన్ మీన్స్ like a data center, like a data center. Like remote location means like a data center. Like a data center means infrastructure. Like a data center means infrastructure and like a data center means infrastructure. Now what is mean by infrastructure? Yes, what is mean by infrastructure? So infrastructure contains which one, Andy? Yes, please respond. Are you following my points? Now observe again. So remote location is nothing but like a data center. Data center is nothing but like infrastructure. What is mean by infrastructure? See, ఇందాక మనం డిస్కస్ చేసామండి. Now what is mean by infrastructure? ఇందాక మనం డిస్కస్ చేసాం like mission, servers, database, storage, network, security, backup, power. So these kind of resource మనకి ఏమని కాల్ చేస్తున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కాల్ చేస్తున్నామండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్, డేటాబేస్, స్టోరేజ్, నెట్వర్కింగ్ అండి. సో దీస్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ వి కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కాల్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కాల్ చేస్తున్నామండి. సో వీ నీడ్ ఇంటర్నెట్ టు కనెక్ట్ టు ద క్లౌడ్. సో వీ నీడ్ ఇంటర్నెట్ టు కనెక్ట్ టు ద క్లౌడ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ ఇండియాలో ఉన్నాను. ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫేస్బుక్ అప్లికేషన్ అండి. ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫేస్బుక్ అప్లికేషన్.
సో నేను ఆఫ్టర్ దెన్ నేను ఒక యూఎస్ఏకి వెళ్తానండి. యూఎస్ఏకి వెళ్తానండి. సో నేను యూఎస్ఏకి వెళ్ళాక అక్కడ నేను ఫేస్బుక్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చా లేదా అండి? ఫేస్బుక్ అకౌంట్ నేను యూజ్ చేయొచ్చు లేదా? మరి నేను ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ రీజన్లో ఉన్నా, నేను బెంగళూరుకి వెళ్తాను. బెంగళూరుకి వెళ్ళాక నేను ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు లేదా? ఇక్కడ లాగిన్ అవ్వచ్చా లేదా అండి ప్లీజ్? Yes, we can use it. And yes, we can use it. Yes, we need a internet to connect to the cloud. That means remote location గా కాల్ చేస్తుంది. That means remote locations గా కాల్ చేస్తున్నామండి. Or my point is clear నా అండి? What is mean by cloud? Cloud is present at remote location. What is remote location? Remote is location is nothing but data center. Data center is nothing but infrastructure. Infrastructure is nothing but it contains servers, database, storage, networking, some other resources and simply we called as infrastructure గా కాల్ చేస్తున్నాం. We need a internet connection to connect to the cloud at remote location. సో మనం ఎక్కడి నుంచైనా కూడా సో కనెక్ట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గేట్ చేయొచ్చు అండి. గేట్ చేయొచ్చు. ఎస్. సో AWS ఈజ్ ఎ క్లౌడ్ ప్రొవైడర్ హూస్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో వాట్ ఈజ్ AWS? AWS ఈజ్ ఎ క్లౌడ్ ప్రొవైడర్ హూస్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో AWS మనకి ఇక్కడ ఏం చేస్తుంట? సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా ఇక్కడ సర్వీస్ మనకి గెట్ చేస్తుంది? ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ ద రిసోర్సెస్ జస్ట్ వి యూజ్ ద అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. సో మనం ఇక్కడ AWS లో ఏ విధంగా మన రిసోర్స్ ని క్రియేట్ చేస్తామంటే జస్ట్ వీఆర్ యూజింగ్ ద అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్ అండి. అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. అబ్జర్వ్ హియర్ ఇట్ ఈస్ అండి. సో మేనేజ్మెంట్ AWS రిసోర్సెస్ అండి. AWS మేనేజ్మెంట్ కన్సోల్ అని ఇక్కడ. సో AWS క్లౌడ్ లో మన రిసోర్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడం అవన్నీ కూడా మనం పర్ఫార్మ్ చేయొచ్చు. వీఆర్ క్రియేటింగ్ ద రిసోర్సెస్ జస్ట్ వి యూజ్ ద అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్ అండి. అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. సో మనకి AWS లో వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ప్రెసెంట్ ఎన్ని రీజన్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయంటే 36 రీజన్స్ ఆర్ దేర్ అండ్ 114 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ అండి. 114 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ అండి. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నో అబ్జర్వ్ అండి. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఎస్. How many launch regions are there? We have 36 launch regions are there అండి. Now here it is my AWS account అండి. ఇది నా AWS account అండి. Right now యునైటెడ్ స్టేట్స్ నార్థన్ వర్జినియా అండి. సో ప్రజెంట్ నేను ఈ రీజన్ లో వర్క్ చేస్తున్నా ఇక్కడ యునైటెడ్ స్టేట్ నార్థన్ వర్జిన్ రీజన్ వర్క్ చేస్తున్నా. ఇలాగ నాకు టోటల్ ఎన్ని రీజన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి? ఇక్కడ 36 లాంచ్ రీజన్స్ ఆర్ దేర్ అండి. 36 లాంచ్ రీజన్స్ ఆర్ దేర్. Here it is my AWS అకౌంట్ నేమ్ అండి. మై AWS అకౌంట్ నేమ్. సో ఇవన్నీ మనకి ఏంటి ఇక్కడ రీజన్స్ గా కాల్ చేస్తామండి. రీజియన్స్ నార్థన్ వర్జీనియా, యూహో రీజనియా, కాలిఫోర్నియా, సో ఆరిజన్, సో ముంబై రీజన్, ఇలా మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ గా కాల్ చేస్తామండి. సో కరెంట్లీ ఇన్ AWS క్లౌడ్ హౌ మెనీ లాంచ్ రీజన్స్ ఆర్ దేర్? వి హావ్ 36 లాంచ్ రీజన్స్ ఆర్ దేర్ అండ్ ఎవ్రీ రీజియన్. సో ఎవ్రీ రీజన్ అండి. సో ప్రతి రీజన్ ఇక్కడ multiple availability zones are there. So 36 launch regions, each with multiple availability zones are there. Now presently, so 114 availability zones are there. And so presently మనకి ఎన్ని availability zones ఇక్కడ 114 availability zones are there ఇక్కడ. సో ఇవన్నీ మనకి రీజన్స్ అండి. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇండికేషన్ మనకి ఏంటంటే లాంచ్ చేసినటువంటి రీజన్స్ అండి. సో అండ్ రెడ్ కలర్ ఇండికేషన్ మనకి ఏంటంటే అప్కమింగ్ రీజన్స్ అండి. నౌ సో వేర్ ఈజ్ అవర్ టూ రీజన్స్? వన్ ఈజ్ హైదరాబాద్ రీజన్, అనదర్ వన్ ఈజ్ ముంబై రీజన్ అండి. హియర్ ఇట్ ఈస్ హైదరాబాద్ రీజన్ అండి. సో ఇప్పుడు మనకి లాంచ్ చేసిన హైదరాబాద్ రీజన్ వచ్చేసి ఎస్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. లో మనకి లాంచ్ చేశారండి. ఐ థింక్ November 1st 2022 లో మనకి లాంచ్ చేసాం. లైక్ KTR గారు మనకి లాంచ్ చేశారండి. హైదరాబాద్ రీజన్ ని. అండ్ మనకి ప్రీవియస్లీ మనకి ముంబై రీజన్ ఉందండి. సో ముంబై రీజన్ మనకి ఇప్పుడు లాంచ్ చేశారండి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 లో మనకి లాంచ్ చేశారండి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 లో మనకి లాంచ్ చేశారు. మరి గాట్ ఇన్ మై పాయింట్ ప్లీజ్?
ఎస్ ప్లీజ్ రెస్పాండ్ అండి. సో హైదరాబాద్ రీజన్ వచ్చేసి మనకి 2022లో లాంచ్ చేశారండి. ముంబై రీజన్ వచ్చేసి మనకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016లో మనకి లాంచ్ చేశారండి. 2016లో మనకి లాంచ్ చేశారు. ఇవన్నీ మనకి గ్రీన్ కలర్ ఇండికేషన్ మనకి ఏంటంటే లాంచ్ రీజన్స్, రెడ్ కలర్ ఇండికేషన్ మనకి ఏంటంటే అప్కమింగ్ రీజన్స్ అండి. అప్కమింగ్ రీజన్స్. ఎస్ కరెంట్లీ వీళ్ళు సో ఎన్ని కంట్రీస్ వీళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేసిన ఇక్కడ 245 కంట్రీస్ అండి ప్రెసెంట్లీ. సో 245 కంట్రీస్ ఇక్కడ సో వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళ బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో ఏ బిజినెస్ అని ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి. సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ వీఆర్ మనం ఏంటి ఇక్కడ ఫిజికల్ గా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఫిజికల్ గా చేసే యాక్టివిటీ ఇక్కడ త్రూ క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాం. త్రూ క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారండి. సో మనకి మార్కెట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ఎవరు ఉన్నారండి. సో లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక్కడ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాండి. సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో హౌ దే ఆర్ ప్రొవైడ్ టు ద సర్వీసెస్ టు ద కస్టమర్ సింప్లీ వి కాల్డ్ యాజ్ డిప్లాయ్మెంట్ మోడల్ గా కాల్ చేస్తున్నామండి. ఇన్ ద మార్కెట్ cloud providers are there and different cloud providers are there. That is AWS cloud, AWS cloud and so Azure cloud, GCP cloud, GCP cloud, IBM cloud and Oracle cloud and ఇవే కదా మనకి n నెంబర్ ఆఫ్ క్లౌడ్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఎస్ హౌ దే ఆర్ ప్రొవైడెడ్ టు ద సర్వీసెస్ టు ద కస్టమర్స్ అండి. సింప్లీ వి కాల్డ్ యాజ్ డిప్లాయ్మెంట్ మోడల్ గా కాల్ చేస్తున్నామండి. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ఏమైతే అంటున్నామో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ కస్టమర్స్ కి మనకి ఏ విధంగా మన ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ డిమాండ్ అండి. బేస్డ్ ఆన్ డిమాండ్. సో ఈ క్రైటీరియా మనకి బేస్ చేసిన ఇక్కడ డిప్లాయ్మెంట్ మోడల్ ని 4 టైప్స్ గా మనకి క్లాసిఫై చేస్తామని చెప్పి డిస్కస్ చేసిన ద లాస్ట్ సెషన్. ఎస్ దట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ అంటున్నామండి. పబ్లిక్ క్లౌడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అండి. అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ఫైనల్ వన్ ఈస్ కమ్యూనిటీ క్లౌడ్ గా కాల్ చేస్తున్నామండి. కమ్యూనిటీ క్లౌడ్ గా కాల్ చేస్తున్నామండి. ఎస్ కమ్యూనిటీ క్లౌడ్ గా కాల్ చేస్తున్నామండి. నో వాట్ ఈస్ మీన్ బై పబ్లిక్ క్లౌడ్ అండి. ఇన్ దిస్ సినారియో the providers services which are accessed by everyone. The providers services which are accessed by everyone. లైక్ ఇక్కడ మనకి పబ్లిక్ క్లౌడ్ కింద మనం ఏమి చేయొచ్చండి. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్ అండి. ఐబిఎం క్లౌడ్ అండి. సో నాట్ ఏ ఒరాకిల్ క్లౌడ్ అండి. సో ఒరాకిల్ క్లౌడ్ ఈజ్ ఏ ప్రైవేట్ వన్ అండి. ఒరాకిల్ క్లౌడ్ ఈజ్ ఏ ప్రైవేట్ వన్. ఎస్ సో మనకి ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ కింద మనం ఏం కాల్ చేయొచ్చు అండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ని కాల్ చేయొచ్చు, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్ అండి. ఐబిఎం క్లౌడ్ ఇవన్నీ మనకి పబ్లిక్ క్లౌడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సో వాట్ ఎవర్ ద సర్వీస్ ఆర్ రిక్వైర్డ్ సో నేను ఇక్కడ పర్ఫార్మ్ నాకు ఏదైతే నీడ్ అవుతుందో ఆ సర్వీస్ ఇక్కడ పర్ఫార్మ్ చేసండి. ద సర్వీసెస్ which are accessed by everyone like AWS cloud best example, Azure cloud and GCP cloud also. The providers services which are accessed by everyone, that is AWS cloud, Azure cloud and GCP cloud. Now what is mean by private cloud? Now what is mean by private cloud? నేను జనరల్ ఎగ్జాంపుల్ చూసాము మనం ఇక్కడ. జనరల్ ఎగ్జాంపుల్ చూసాం. yes now what is mean by private cloud? The provider services which are accessed within the organization only. Within the organization only and the providers services which are accessed within the organization only and best example is Oracle and best example is Oracle and yes perfect and Santosh garu. So now what is mean by hybrid cloud and what is mean by hybrid cloud? Hybrid cloud means which one అండి. హైబ్రిడ్ క్లౌడ్ నేను డిస్కస్ చేసామండి. what is mean by hybrid cloud? It is a combination of public cloud as well as private cloud features అండి. private cloud features just give me a general example అండి. for hybrid cloud best example is banking sector అండి. best example is banking sector. The combination of public cloud and private cloud features and hybrid cloud అంటే మనకి
ఎస్ బ్యాంకింగ్ అండి, బ్యాంకింగ్ సెక్టర్ అండి. సో ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ప్రైవేట్ అండి. సో ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ వాళ్ళు ఏమైతే పర్ఫామ్ చేస్తారో అవన్నీ కూడా మనకి ఏమని కాల్ చేస్తామంటే ప్రైవేట్ గా కాల్ చేస్తామండి. బట్ ద అకౌంట్ ఈస్ పబ్లిక్, బట్ ద అకౌంట్ ఈస్ పబ్లిక్. ఎస్ ఎవరైనా కూడా బ్యాంకులో వచ్చేసి మన అకౌంట్ ఓపెన్ చేసి యాక్టివిటీ పర్ఫామ్ చేయొచ్చండి. ఎస్ అవి కూడా మనం పర్ఫామ్ చేయొచ్చండి. ఎస్ అవి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. బట్ ఇన్ దిస్ కేస్ ఐఎమ్ టెల్లింగ్ వన్ బ్యాంక్ ఎగ్జాంపుల్ అండి. సో ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ మనం ఏమని కాల్ చేస్తామండి, ప్రైవేట్ గా కాల్ చేస్తామండి. సో అకౌంట్ ఈస్ పబ్లిక్ అండి, అకౌంట్ ఈస్ పబ్లిక్. ఐ గాట్ ఇట్. ఎస్ ఎస్. సో అలాగే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మోడల్స్ ఆర్ దేర్ అండి. దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఇవి ఎక్కడ వస్తాయి నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఎస్ నో. సో మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో వచ్చేసి ఎప్పుడు మనకి లాంచ్ చేశారండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006. డోంట్ ఫర్గెట్ అండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 లో మనకి లాంచ్ చేశారండి. అండ్ వెరీ ఫస్ట్ సర్వీస్ మనకి ఏ సర్వీస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారండి, దట్ ఈస్ S3 సర్వీస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. మనకి ఏడబ్ల్యూఎస్ లో వచ్చేసి ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ మనకి ఆఫర్ చేస్తున్నారండి. అందులో వెరీ ఫస్ట్ సర్వీస్ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేసండి, S3 సర్వీస్ అండి. S3 సర్వీస్, S3 సర్వీస్ అండి. S3 మీన్స్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గా కాల్ చేస్తామండి. సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గా కాల్ చేస్తాం, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గా కాల్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ సో SQS సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేసండి. అండ్ దెన్ EC2 సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేసండి. EC2 సర్వీస్, EC2 మీన్స్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గా కాల్ చేస్తామండి. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గా కాల్ చేస్తామండి. సో వెరీ ఫస్ట్ సర్వీస్ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారంటే S3 సర్వీస్ అండి, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గా కాల్ చేస్తాం. అండ్ దెన్ మనకి EC2 సర్వీస్ ని ప్రొవైడ్ చేసండి, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గా కాల్ చేస్తాం, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గా కాల్ చేస్తామండి. సో మనకి AWS క్లౌడ్ లో మనం అబ్జర్వ్ చేస్తే రీజియన్స్ అంటున్నామండి, రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటున్నామండి. అవైలబిలిటీ జోన్స్ ఇందాక చెప్పాను ఈ పాయింట్ ఇక్కడ. ఇన్ AWS we have regions and data centers are there అని చెప్పి ఇక్కడ data centers are there. Now what is mean by region అండి, what is mean by region and data center? Now what is mean by region and data centers? A region is nothing but geographical area. A region is nothing but geographical area కాల్ చేస్తామండి. సో రీజన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా, జియోగ్రాఫికల్ ఏరియాగా కాల్ చేస్తాం, జియోగ్రాఫికల్ ఏరియాగా కాల్ చేస్తామండి. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా సెంటర్స్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా సెంటర్స్ అండి. ఏ రీజన్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ డేటా సెంటర్స్ అండి, కాంబినేషన్ ఆఫ్ డేటా సెంటర్. ప్రెసెంట్లీ రైట్ నో మనకి 36 launch regions are there, 36 launch regions are there and 114 availability zones are there అండి. ప్రెసెంట్ ఈ మంత్ లో మనకి ఇలా ఉన్నాయండి. అప్కమింగ్ సెషన్స్ లో మనకి ఏం రావచ్చు, మేబీ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ జోన్స్ మనకి చేంజ్ అవ్వచ్చు. ఈ వాల్యూస్ వచ్చేసి వేరియంట్ అండి, బేస్డ్ ఆన్ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నది మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై రీజన్? ఏ రీజన్ ఈజ్ నథింగ్ బట్ జియోగ్రాఫికల్ ఏరియాగా కాల్ చేస్తున్నామండి, జియోగ్రాఫికల్ ఏరియాగా కాల్ చేస్తున్నాం. రీజన్ ఈజ్ ఎ ప్లేస్, రీజియన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ AWS హ్యాస్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ రీజన్ హ్యాస్ ఏ multiple data centers. A region has a multiple data centers. Now observe here. So here it is only. So 36 launch region, each multiple availability zones, each regions with multiple availability zones only. A region has a
multiple data centers, and now what is mean by availability zones? And what is mean by availability zones? Simply we called as availability zones is nothing but simply we called as data center. Simply we called as data center అని డేటా సెంటర్. ఎస్, ఇందాక మనం డయాగ్రామ్ చూసాము డేటా సెంటర్స్ మనకి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. ఎస్, reason is nothing but combination of data centers and or availability zones. Now I will show you అండి. Where is present I am Northern Virginia అండి. AC2 సర్వీస్ సెలెక్ట్ చేసిన ఇక్కడ. In Northern Virginia వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 6 availability zones are there అండి. 6 availability zones are there. Please. Yes, here it is అండి. Here it is. Zones అండి. Zones name. Series East 1A, 1B, 1C, 1D, 1E and 1F అండి. See Northern Virginia. సో maximum ఎన్ని ఇక్కడ మనకి డేటా సెంటర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయంటే 6 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ అండి. 6 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్. హియర్ ఇట్ ఈస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇలాంటి మనకి టోటల్ గా నార్థన్ వర్జిన్ వచ్చేసి మనకి ఎన్ని ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి మనకి 6 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ అండి. 6 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్. ఎస్, రూపేష్ గారు చెప్తాను, డోంట్ వరీ. ఎస్, నౌ మనం ఇందాక చెక్ చేసినటువంటి లైక్ హైదరాబాద్ రీజన్ కావచ్చు, ముంబై రీజన్ మనకి ఎన్ని అవైలబిలిటీ జోన్స్ మనకి ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ అండి. 3 అవైలబిలిటీ జోన్స్. నో అబ్జర్వ్ హియర్. Here it is our Mumbai region అండి. Mumbai region. In my Mumbai region having 3 availability zones అండి. AP-1, South 1A, 1B and 1C అండి. We have 3 data centers. Data centers ఉన్న or else availability zones ఇక్కడ సేమ్ అండి. Data centers or else available zones ఉన్న ఇక్కడ సేమ్ అండి. Availability zone is nothing but simply we called as డేటా సెంటర్స్ గా కాల్ చేస్తామండి. డేటా సెంటర్స్. సో ఏ రీజన్ హ్యాస్ ఏ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండి. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. వై మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఇన్ ఏ రీజన్? మా పాయింట్ అర్థమవుతుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ముంబై రీజన్ లో మన ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. సో వాట్ ఆర్ ద జోన్స్ అండి? 1A అవైలబిలిటీ జోన్, 1B అవైలబిలిటీ జోన్ అండ్ 1C availability zone అండి. Why they are maintaining multiple availability zones? Why they are maintaining multiple availability zones అండి? Why multiple availability zones in a region? Yes, what is the reason అండి? What is the reason why they are maintaining multiple availability zones? ఒక రీజన్ అంటే మన ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ డేటా సెంటర్స్ గా కాల్ చేస్తాం. సో ఎందుకు మనకి ఇక్కడ AWS క్లౌడ్ వాళ్ళు మనకి ఇక్కడ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ మనకి మెయింటైన్ చేస్తున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ here it is here it is my AWS cloud అండ్ ముంబై రీజన్ అండి. మై AWS క్లౌడ్ ముంబై రీజన్ అండి. ముంబై రీజియన్. ముంబై రీజన్ అండి. సో రైట్ నౌ ఐమ్ యూజింగ్ ముంబై రీజన్ లో మన ప్రెసెంట్ ఇక్కడ. ఎస్, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. సో రైట్ నౌ AWS క్లౌడ్ ముంబై రీజన్ అండి. సో ముంబై రీజన్ లో ఉన్నటువంటి మనకి 3 అవైలబుల్ జోన్స్ మనకి ఏంటండి? సో 1A, 1B అండ్ 1C అండి. ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. 1A, 1B అండ్ 1C అండి. 1C. నౌ సో హియర్ ఇట్ ఈస్ 1A అవైలబిలిటీ జోన్ అండి. 1A అవైలబిలిటీ జోన్. హియర్ ఇట్ ఈస్ 1B అవైలబిలిటీ జోన్ అండి. 1B అవైలబిలిటీ జోన్ అండ్ 1C అవైలబిలిటీ జోన్ అండి. 1B అవైలబిలిటీ జోన్ అండి. సో ఫస్ట్ రీజన్ మనకి ఎందుకు ఇక్కడ
మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ మనకి ఒక రీజన్ లో మెయింటైన్ చేస్తుంటే ఫస్ట్ రీజన్ ఈస్ ఎస్ హై అవైలబిలిటీ కోసం మెయింటైన్ చేసిన హై అవైలబిలిటీ హై అవైలబిలిటీ అండి హై అవైలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండ్ యూజర్స్కి అంటే కస్టమర్స్ మన అప్లికేషన్ని 24/7 24/7 యాక్సెసిబుల్గా ఉండాలండి. దట్ మీన్స్ హై అవైలబిలిటీగా కాల్ చేస్తున్నామండి. సో అవర్ అప్లికేషన్ ఏదైతే మన సర్వర్లో మెయింటైన్ చేస్తున్నామో రన్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ వచ్చేసి మనకి ఎండ్ యూజర్స్కి సో 24/7 యాక్సెసిబుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యువర్ పర్టికులర్ డేటా సెంటర్ అండి యువర్ పర్టికులర్ డేటా సెంటర్. సో నేను ఇక్కడ ఒక రీజన్లో ఉన్నటువంటి ఒక డేటా సెంటర్ అప్లికేషన్ని ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసండి. డిప్లాయ్మెంట్ చేసి పర్టికులర్ అప్లికేషన్స్ని ఈ సర్వర్లో ఉన్న అప్లికేషన్స్ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుందండి. ఎస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యువర్ డేటా సెంటర్ యువర్ డేటా విల్ బి గాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో డిజాస్టర్ హ్యాపెన్ జరిగింది మన ఇక్కడ ఆ పర్టికులర్ అవైలబిలిటీ జోన్ ఉన్న ఏరియాలో. సో అవర్ డేటా మొత్తం మనకి ఏమైంది ఇక్కడ కొలాప్స్ అయిపోతుంది. అవర్ డేటా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దట్స్ వై సో AWS క్లౌడ్ మెయింటైనింగ్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ అండి. సో AWS ఇక్కడ మనకి ఏం చేస్తారంటే AWS లో మనకి ఏం రికమెండ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ హౌ మెనీ డేటా సెంటర్స్ ఆర్ దేర్ అండి ఇన్ ముంబై రీజియన్. హౌ మెనీ డేటా సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ ముంబై రీజియన్? ఎస్ వి హావ్ 3 డేటా సెంటర్స్ అండి. డేటా సెంటర్ ఉన్న మనకి ఆర్ఎల్స్ అవైలబుల్ సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో వి హావ్ 3 డేటా సెంటర్స్ ఆర్ దేర్ అండి. నేను ఇక్కడ ఒక డేటా సెంటర్లో మాత్రమే ఒక సర్వర్ని లాంచ్ చేసి నా అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ 10 సర్వర్స్ అండి. ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ 10 సర్వర్స్ 1A అవైలబిలిటీ జోన్ అండి. 1A అవైలబిలిటీ జోన్లో నేను ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ ఒక 10 సర్వర్స్ నాకు నీడ్ అయ్యండి ఫర్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ అండి. ఫర్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ ఐ నీడ్ 10 సర్వర్స్ అండి. 10 సర్వర్స్ నేను ఇక్కడ 10 సర్వర్స్ ఎక్కడ లాంచ్ చేశాను? ముంబై రీజన్ లో ఉన్నటువంటి 1A అవైలబిలిటీ జోన్ లో మాత్రమే లాంచ్ చేసి ఇక్కడ ఆ పర్టికులర్ 10 సర్వర్స్ లో నా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసి ఎండ్ యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాండి. ఎండ్ యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యువర్ డేటా సెంటర్ ఆర్ ఎల్స్ యువర్ అవైలబిలిటీ జోన్ అండి your data will be gone. That's why we need to launch those 10 servers in different availability zones అండి. or you got it now my point what I'm saying here. సో AWS ఇక్కడ మన బెస్ట్ ప్రాక్టీస్ కింద ఏం స్పెసిఫై చేస్తారంటే సో మీరు లాంచ్ చేసిన సర్వర్స్ ఏమైతే ఉన్నాయో ఆ లాంచ్ చేసిన సర్వర్స్ ని ఒకే అవైలబిలిటీ జోన్ లో కాకుండా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లు లాంచ్ చేయమని చెప్తారండి. మీరు ఒకే అవైలబుల్ జోన్ లో సర్వర్ లాంచ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా సంథింగ్ హ్యాపెన్ జరిగితే అవర్ డేటా విల్ బి గాన్. సో దట్స్ వై వీళ్ళు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ ని మెయింటైన్ చేసినాం. సో అవైలబిలిటీ జోన్స్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ బై డిఫాల్ట్ అండి. సో 1A అవైలబిలిటీ జోన్ 1B అవైలబిలిటీ జోన్ అవి మనకి సో ఇంటర్ కనెక్ట్ అయిందండి. సో అవైలబిలిటీ జోన్స్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ బై డిఫాల్ట్. సో AWS అవైలబిలిటీ జోన్స్ నెట్వర్క్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇవి మనకి బై డిఫాల్ట్ గా మనకి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అది క్లియర్ నా అండి? సో మనం లాంచ్ చేస్తున్నప్పుడు ఒకే అవైలబిలిటీ జోన్ లో కాకుండా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో మనం సర్వర్ ని లాంచ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దట్స్ వై దే ఆర్ మెయింటైనింగ్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ అండి. సో వై దే ఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండి? ఫస్ట్ రీజన్ ఈస్ హై అవైలబిలిటీ. సో డిజాస్టర్ హ్యాపెన్ ఏదైనా జరిగితే మన ఇక్కడ ఎస్ సో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ద్వారా మన డేటాను రీకవర్ చేసి ప్రొవైడ్ చేస్తారండి. డేటా మనకి రీకవర్ చేసి ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ వై దే ఆర్ మెయింటైనింగ్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ 1A అవైలబిలిటీ జోన్ మనకి డిజాస్టర్ హ్యాపెన్ జరిగిందండి. మనకి ఎక్కడి నుంచి డేటాను రికవర్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తండి. దే ఆర్ మెయింటైనింగ్ 1B అవైలబిలిటీ జోన్ అండ్ 1C అవైలబిలిటీ జోన్స్ ఆల్సో అండి.
సో అండ్ రిమైనింగ్ అవైలబుల్ జోన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మనకి డేటాని రికవర్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మనం ఓన్లీ ఒక డేటా సెంటర్ మాత్రం పర్ఫామ్ చేస్తే అవర్ డేటా విల్ బి గాన్, అవర్ డేటా విల్ బి గాన్. సో దట్స్ వై దే ఆర్ మెయింటైనింగ్ ద multiple availability zones, and AWS will also recommended to distribute the instances across multiple availability zones. And by default availability zones can communicate with each other అండి. సో ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. సో 1A అంటున్నాం, 1B అంటున్నాం, 1C అంటున్నాం అండి. సో మనకి నేమింగ్ కన్వెన్షన్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ అవర్ రీజన్ నేమ్? ముంబై అండి. వాట్ ఈస్ అవర్ రీజన్ నేమ్ ఈస్ ముంబై. సో ముంబై రీజన్ లో ఉన్నటువంటి సమ్ నియరెస్ట్ ఏరియాని కలిపి ఇక్కడ ఒక జోన్ గా, ఒక అవైలబిలిటీ జోన్ గా కాల్ చేస్తండి, ఒక అవైలబిలిటీ జోన్ గా కాల్ చేస్తండి. ఫర్ ఎగ్జాంపుల్ 1A అంటున్నామండి. 1A లో ఉన్నటువంటి ఏరియాస్ మనకి ఇక్కడ ఏమి, ఒక సమ్ ఏరియాస్ అండి, లైక్ దాదర్, అంధేరి, అరోలి అండి. సో ఈ 3 ఏరియాస్ కలిపి ఇక్కడ వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్ ఏ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంటే 1A ప్రొవైడ్ చేస్తండి. సో వన్ అవైలబిలిటీ జోన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్, అండి. వన్ అవైలబిలిటీ జోన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ అండి. మణి గారు, ఆల్ డేటా సెంటర్ కొలాప్స్ అయిపోతే ఎస్ మనం కూడా ఎవరు ఉండమండి. ఆ ఏరియా మొత్తం సునామీ వస్తేనే తప్ప అవన్నీ పోవండి. Till now the points is clear na andi. Till now the points is clear na up to now. సంతోష్ గారు కాస్ట్ ఎలా నేను చెప్తానండి, ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదండి. కాస్ట్ మనకి ఎలా అని చెప్తానండి. రైట్ నో మనం ఈ లర్నింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ లర్నింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ప్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్న సర్వీస్ మాత్రమే యూజ్ చేసుకుంటామండి. సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకుంటామండి. ఎస్ రూపేష్ గారు చెప్పండి, వాట్ ఈస్ యువర్ క్వైరీ అండి. రూపేష్ గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఎస్ రూపేష్ గారు హరి గారు చెప్పండి. ఇప్పుడు సర్వర్ ని 1 year లో డిప్లాయ్ చేశాము. అవునండి. బట్ సమ్ పర్టికులర్ రీజన్ వల్ల 1 year అవైలబుల్ లేదు. బట్ అది మనం యాక్సెస్ చేసుకోవచ్చు మళ్ళీ. ఏంటండి? సో నేను 1 year లో ఏదైనా ఒకటి డిప్లాయ్ చేశాను. నేను యాక్సెస్ చేసే పర్టికులర్ టైంలో 1 year మనకి అవైలబుల్ లేదు. అది అవుతుందా? మీకు అవైలబుల్ లేనప్పుడు క్రాస్ రీజన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం కదా. అర్థం కాలేదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజన్ లో 1 year అవైలబుల్ జోన్ లో సర్వర్ లాంచ్ చేసి కాన్ఫిగర్ చేసి సెటప్ చేసుకున్నారండి, అప్లికేషన్ రన్ చేసుకుంటున్నారు. అవును కదా. ఇప్పుడు మీకు ఏమంటున్నారు ఇక్కడ, నాకు 1 year అవైలబుల్ గా లేదు అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటండి? హలో రూపేష్ గారు. అంటే నాకు ఇప్పుడు మనం 1 year లో డిప్లాయ్ చేసింది ఆ 1 year లోనే ఉంటుందా, లేదంటే కంప్లీట్ ముంబై రీజియన్ లో యాక్సెస్ చేసుకోవచ్చు? అది మనం మైగ్రేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year లో డిప్లాయ్మెంట్ చేశారండి. సో వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు, ఇక్కడ 1B లో మెయింటైన్ చేస్తారు, మనకి 1C లో మెయింటైన్ చేస్తారండి. మనం డిప్లాయ్ చేసిన ఇక్కడ 1 year సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తాం, ఇక్కడ 3 డిఫరెంట్ రీజన్స్ మనకి మెయింటైన్ చేస్తారండి. ఓకే ఓకే అండర్స్టాండ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ హియర్ అండి. S3 సర్వీస్కి వెళ్తున్నాను. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. Yes, here it is my bucket. సో నేను ఇక్కడ ఒక జార్ ఫైల్ ని నా బకెట్ లోకి స్టోర్ చేసుకున్నాను. ఒక జార్ ఫైల్ స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ నాకు స్టోరేజ్ క్లాస్ అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అండి. నా అబ్జర్వ్ హియర్ ఇది బై డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ అండి. అండ్ స్టోరేజ్ క్లాస్ నేను ఇక్కడ ఒక జార్ ఫైల్ ని నా బకెట్ లోకి అప్లోడ్ చేశాను. బట్ దే ఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండి. ఎక్సెప్ట్ 1 year జోన్ తప్ప
మనం ఏదైతే ఇక్కడ మన బకెట్ లో డేటాను స్టోర్ చేసుకున్నామో వాళ్ళు ఆ కాపీని వచ్చేసి మల్టిపుల్ గా మెయింటైన్ చేస్తారు. మనం ఏమో అప్లోడ్ చేసిన ఒక ఆబ్జెక్ట్ అండి, బట్ దే ఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ మనకి మెయింటైన్ చేస్తారండి. గాట్ ఇట్ నా అండి? యా ఓకే అండి. ఎక్సెప్ట్ ఈ జోన్ తప్ప అండి. ఎస్. ఓకే అండి, ఒక చిన్న క్విజ్ చూద్దామండి అబౌట్ టిల్ నో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ గురించి. ఎస్, ఒక చిన్న క్విజ్ చూద్దామా టిల్ నో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ పైన అబౌట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. Let us start our quiz. I will share the link in the chat box. Please join my quiz.com and please join my quiz.com. Yes, let us start our quiz session and let us start.
So last 1 minute, we will end it our quiz session. Well, last 1 minute and we will end it our quiz session. Last 30 seconds, we will end it our quiz session. Yes. Last 10 seconds. Yes, we will end it our quiz session only. Today quiz winners are Kalyan Garu, Rupa Garu, and Reddy Garu. Congratulations, Andy. Well played. I think 8 questions are there. So just review the questions. Very first question. So what is an AWS region? So a region is a combination of multiple availability zone and it's a group of availability zone located in specific geographical area. Perfect, Andy. So most of the people choosing correct option 41 members. A single data center kadandi. We have multiple data centers and we have multiple data centers. So how many availability zones must have a region have at minimum? Either 3 ఉండొచ్చండి or else 2 కూడా ఉండొచ్చండి. Either 2 or 3 అండి. So based on criteria అండి. So at least 2 minimum data center is required అండి. సో మనకి మెజారిటీ ఆఫ్ ది డేటా సెంటర్స్ మనకి ఇక్కడ ఎక్కువ ఏ రీజన్ మనకు ఉన్నాయంటే దట్ ఈస్ నార్థన్ వర్జీనియా. మనకి ముంబై రీజన్లో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ అండి. 3 అవైలబిలిటీ జోన్స్. Now, what is the key benefit of using multiple availability zones in a region? Yes, it increases the fault tolerance as well as availability and availability. Yes, so it increase the fault tolerance as well as high availability and when was AWS officially launched? That is in the year of 2006 లో మనకి launch చేశారండి. So 2006 అండి. So what was the first AWS service launched to the public? That is Amazon S3 service అండి. Amazon S3 service అండి. EC2 సర్వీస్ ఇందాక మనకి డిస్కస్ చేసామండి. వేర్ ఇస్ హియర్? ఎస్ 2006 లో వచ్చేసి మనకి S3 సర్వీస్ ని ప్రొవైడ్ చేశారండి. అండ్ దెన్ SQS అండ్ దెన్ EC2 సర్వీస్ అండి. సో విచ్ AWS సర్వీస్ వాజ్ లాంచ్ షార్ట్లీ ఆఫ్టర్ అమెజాన్ S3 అండి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఆప్షన్ మనకి ఏమి ఇక్కడ దట్ ఈస్ అమెజాన్ EC2 అండి. సో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ కు కాల్ చేస్తామండి. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ కు కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్. సో వాట్ వాజ్ ద ఒరిజినలీ గోల్ ఆఫ్ లాంచింగ్ AWS అండి. టు ఆఫర్ ఆన్ డిమాండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బేస్డ్ ఆన్ ఆన్ డిమాండ్ బేసిస్ మనకి సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో హౌ మెనీ లాంచ్ రీజన్స్ ఆర్ దేర్ ఇన్ AWS క్లౌడ్? సో ప్రెసెంట్ వి హావ్ 36 launch reasons are there అండి. సో why we are choosing 20, 30 and 25 అండి. సో we are clearly discussing ఆల్రెడీ మనం చూసాం డయాగ్రామ్ అఫీషియల్ డాక్యుమెంట్ లో వెరిఫై చేసిన 36 and 114 అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ అండి. సో నెక్స్ట్ వన్ అండి, హౌ మెనీ అవైలబిలిటీ జోన్స్ ఆర్ దేర్ ఇన్ AWS?
that is 114 అండి 114. So that's it and today quiz session. That's it today quiz session. Back to our concept కి వెళ్దామండి. Now, how to create AWS account అండి. How to create AWS account. So AWS లో మన అకౌంట్ ని క్రియేట్ చేయాలండి. ఎస్ ఎలాంటి థింగ్స్ మనకి నీడ్ అవుతాయంటే ఎలాంటి థింగ్స్ మనకి నీడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈస్ వ్యాలిడ్. సో ఫస్ట్ వన్ ఈస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మనకి నీడ్ అవుతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. వ్యాలిడ్ మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డెబిట్ కార్డ్. డెబిట్ ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్ మనకు నీడ్ అవుతుంది. ఇదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ మనకు నీడ్ అవుతుంది. అండ్ దెన్ పాన్ కార్డ్ ఆల్సో రిక్వైర్డ్ అండి. పాన్ కార్డ్ ఆల్సో రిక్వైర్డ్. సో ఇవి మనకి 4 మేజర్ థింగ్స్ అండి ఫర్ క్రియేటింగ్ AWS అకౌంట్ అండి. వన్ ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఎయిదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నీడ్ అవుతుంది మనకి, అండ్ పాన్ కార్డ్ మనకి నీడ్ అవుతుంది ఫర్ క్రియేటింగ్ AWS అకౌంట్ అండి. సో మనం క్రియేట్ చేసినటువంటి AWS అకౌంట్ వచ్చేసి మనకి ఈ AWS అకౌంట్ వచ్చేసి మనకి 12 మంత్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తండి. 12 మంత్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తండి. సో అవి కూడా మన ఇక్కడ AWS క్లౌడ్ లో మనకి సమ్ సర్వీస్ వచ్చేసి మనకి ఫ్రీ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుందండి. ఫ్రీ సర్వీస్. అండ్ రిమైనింగ్ సర్వీస్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందంటే పెయిడ్ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సమ్ సర్వీసెస్ ఆర్ ఫ్రీ సర్వీసెస్ అండ్ సమ్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ సర్వీసెస్ అండి. సో మనకి ఇక్కడ పెయిడ్ సర్వీస్ కింద ఈసీ సర్వీస్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, దట్ ఈస్ T2 మైక్రో అండి. T2 మైక్రో వర్చువల్ ఇన్స్టెన్స్ అండి. ఆర్ఎల్స్ T3 మైక్రో అండి. T3 మైక్రో అండి. సో T2 మైక్రో లేదా T3 మైక్రో ఇన్స్టెన్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మన అకౌంట్ వాలిడేషన్ ఎంత వరకు ఉంటుందంటే 12 మంత్స్ అండి. సో ఓన్లీ మనకి ఇక్కడ లర్నింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఫ్రీ సర్వీస్ మాత్రం యూజ్ చేస్తున్నాం. అండ్ పెయిడ్ సర్వీస్ కూడా మనం ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తానండి. అండ్ మనకి ఇన్ కేస్ బిల్ జనరేట్ అయినా కూడా సో ఆ బిల్ మనం ఏ విధంగా వే ఆఫ్ చేయాలో చూద్దామండి. సో వే ఆఫ్ చేయాలో కూడా చూద్దామండి. సో మనకి జనరేట్ అయిన బిల్ ఏదైతే మనకి జనరేట్ అవుతుంది ఇక్కడ, ఆ జనరేట్ అయిన బిల్ మనం ఏ విధంగా వే ఆఫ్ చేయాలో చూద్దామండి ఇన్ AWS సెషన్స్ లో. ఆర్ ఏ క్లియర్ అండి పాయింట్ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్. సో మన AWS లో అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మనకి నీడ్ అవుతుందండి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, either డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, అండ్ పాన్ కార్డ్ ఆల్సో రిక్వైర్డ్ అండి. సో ఈ అకౌంట్ మనకి 12 మంత్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. 12 మంత్స్ మనకి 1 ఇయర్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సమ్ సర్వీస్ మనకి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేస్తారు. సమ్ సర్వీస్ వచ్చేసి మనకి పెయిడ్ సర్వీస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఎస్. సో ఎనీ వన్ స్క్రీన్ షేర్ చేస్తారండి. సో ఏ విధంగా మనం పర్ఫార్మ్ చేయాలో చూద్దాం అకౌంట్ ని క్రియేట్ చేయడం. ఎస్. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్. సో మన అకౌంట్ నుంచి 2 రూపీస్ ని చార్జ్ చేస్తారండి ఫర్ వ్యాలిడేషన్ పర్పస్ కోసం. సో మనం ఏదైతే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో మన అకౌంట్ నుంచి 2 రూపీస్ అనేది చార్జ్ చేస్తారండి. 2 రూపీస్ మనకి చార్జ్ చేస్తారండి. వన్స్ అవర్ అకౌంట్ యాక్టివేషన్ కంప్లీట్ అయ్యాక మనకి కంప్లీట్ అయ్యాక అగైన్ మనకి రీఫండ్ చేస్తారండి. ఫర్ వ్యాలిడేషన్ పర్పస్ కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 2 రూపీస్ మనకి చార్జ్ చేస్తారండి. అగైన్ వన్స్ మన అకౌంట్ యాక్టివేట్ అయ్యాక అగైన్ ఆ 2 రూపీస్ మనకి రీఫండ్ చేస్తాను. డోంట్ వరీ అండి. ఎస్. ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తారండి, ఎలా చేయాలో చూద్దాం. ఎస్ ప్లీజ్. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అండి. ఎస్ సాయి కిరణ్ గారు. జస్ట్ సెకండ్ అండి, సో రైజ్ యువర్ హ్యాండ్ అండి. సాయి కిరణ్, రైజ్ యువర్ హ్యాండ్. I don't know where is your name. Yes. Unmute yourself అండి. సాయి కిరణ్ గారు. ఎస్ సాయి కిరణ్ గారు.
సాయి కిరణ్ గారు, మై వాయిస్ ఇస్ క్లియర్ నా? Can you hear me? మిమ్మల్ని పోస్ట్ చేస్తాను, మీరు చేయండి. ఎస్, యూ కెన్ షేర్ ఇట్ అండి. నేను స్టాప్ చేస్తున్నాను. ఎవరండి స్క్రీన్ షేర్ చేసింది? సాయి కిరణ్ గారా? అవును హరి, ఎస్. నేనే చేస్తాను. 1 second. ఓకే అండి, జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. సో అగైన్ ఓపెన్ చేస్తారండి. జస్ట్ టేక్ న్యూ ట్యాబ్ అండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, అక్కడ ప్లస్ సింబల్. ఎస్, సెర్చ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ సెర్చ్ చేయండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఎస్, ఎస్, క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. వెరీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అండి, అదే అండి ఫస్ట్ ఆప్షన్ అండి. క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ లాగిన్ ఇంటూ కన్సోల్ క్లిక్ చేయాలా? మేనేజ్మెంట్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ Okay. ఉంది కదా, క్లిక్ చేయండి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నో ప్రాబ్లం అండి. మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఆ బాక్స్ ని క్లోజ్ చేయండి. ఎస్, రైట్ సైడ్ కార్నర్ క్రియేట్ అకౌంట్ ఉంది కదండి. క్రియేట్ అకౌంట్ అండి, మై అకౌంట్ కాదండి, క్రియేట్ అకౌంట్. బ్లాక్ బ్లాక్ అండి, సైన్ ఇన్ తర్వాత అండి, సైన్ ఇన్ తర్వాత 1 second. క్రియేట్ అకౌంట్ అండి. రైట్ సైడ్ కార్నర్ అండి, రైట్ సైడ్ కార్నర్ Right టాప్ side corner పొజిషన్, లో, okay, క్రియేట్ okay. అకౌంట్. ఎస్, క్లిక్ ఇట్. ఎస్, ఇక్కడ మీరు ఏం ప్రొవైడ్ చేయాలంటే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మీ మెయిల్కి వచ్చేసి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుందండి. ఫర్దర్ మీ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎస్, జస్ట్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ అండి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఉంది కదా, మీరు ఎలాగైతే నేమ్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ నేమ్ వచ్చేసి మీకు అక్కడ అపియర్ అవుతుంది. ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మీకు అపియర్ అవుతుంది. ఇందాక నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో టిల్ డెవాప్స్ ఉంది కదా, సో మీ ఇష్టం అండి, మీ నేమ్ ఎలా అయినా ప్రొవైడ్ చేయొచ్చండి. సేమ్ నేమ్ వచ్చేసి మీకు అక్కడ డిస్ప్లే అవుతుందండి. ఎస్, వెరిఫై ఈమెయిల్ అడ్రస్. సో మీ మెయిల్కి వచ్చేసి ఒక వెరిఫికేషన్ వెళ్తుందండి, ఆ వెరిఫికేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయాల్సి వస్తుందండి. జస్ట్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ అండి, మీ మొబైల్ ఫోన్లో వెరిఫై చేయండి ఒకసారి. ఎస్, ఇక్కడ మీరు ఒక రూట్ యూజర్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ వచ్చేసి మీకు అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలండి. సప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలండి. ఈ కాంబినేషన్ మనం యూజ్ చేసుకోవాలండి. సో సేమ్ పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ చేయండి, అక్కడ కన్ఫర్మ్ రూట్ పాస్వర్డ్, కంటిన్యూ అండి, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఎస్, స్ట్రాంగ్గా చేయండి, స్ట్రాంగ్గా చేయండి. దిస్ పాస్వర్డ్ ఈస్ పబ్లిక్లీ నౌన్ త్రూ డేటా మేబీ లీక్ అవ్వచ్చు అని చెప్పినట్టు. స్ట్రాంగ్గా చేయండి పాస్వర్డ్. మోర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఎక్కువ ఇవ్వండి. మోర్ దెన్ 8 ఉండొద్దండి? ఉండొచ్చండి. నాట్ నో. ఎస్, ఇక్కడ మనకి ఫ్రీ టైర్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నది. మనకి 12 మంత్స్ ఫ్రీ అని వాడొచ్చు చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఇనిషియల్ సైన్ ఇన్ అప్డేట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో రైట్ నో వీ కెన్ సెలెక్ట్ బిజినెస్ సెలెక్షన్. మీ అకౌంట్ చాలా ఫాస్ట్ గా యాక్టివేట్ అవుతుందండి. సెలెక్ట్ బిజినెస్ ఆప్షన్ అండి, మీ నేమ్ ప్రొవైడ్ చేయండి అక్కడ, మీ నేమ్. ఎస్, ఆర్గనైజేషన్ నేమ్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఎస్, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయండి అండ్ యువర్ మొబైల్ ఫోన్ నెంబర్ని ప్రొవైడ్ చేయండి.
సో అడ్రస్ ప్రొవైడ్ చేయండి, మీ అడ్రస్, మీ ప్రజెంట్ అడ్రస్. ఎస్. చెక్ బాక్స్ ని కన్ఫర్మ్ చేయండి. ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఎస్. అగ్రీ అండ్ కంటిన్యూ. ఎస్. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఏ బ్యాంక్ అండి మీరు ప్రొవైడ్ చేసిన ప్రెసెంట్? హెచ్డిఎఫ్సి. ఏంటండి? హెచ్డిఎఫ్సి. ఎస్బీఐయా? హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సి. ఓకే అండి. ఎస్బీఐ అయితే మనకి పేమెంట్ ఎర్రర్ వస్తుందండి, సమ్ కేసెస్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ట్రై చేయండి. ఎస్బీఐ పనిచేస్తలేదు అనుకుంటా. ఏంటండి? ఎస్బీఐ వర్క్ చేస్తలేదా? ఎస్బీఐ అయితే మనకి అకౌంట్ యాక్టివేషన్ లో లేట్ అవుతుందండి. ఓకే. ఎక్స్పైర్ డేట్ అండ్ ఇయర్ అండ్ సివిసి నెంబర్ అండి. ఎస్, కన్ఫర్మ్ ద చెక్ బాక్స్. ఎస్. పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయండి. పాన్ కార్డ్. ఎస్. పాన్ కార్డ్ నెంబర్ని ప్రొవైడ్ చేయండి. ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయండి, పాన్ కార్డ్ ఫోటో, ఫ్రంట్ ఫోటో అండి. ఎస్, వెరిఫై ఇట్. డోంట్ సేవ్ అండి, డోంట్ సేవ్. ఎస్. క్లిక్ చేయొద్దండి, రీఫ్రెష్ చేయొద్దండి అంటిల్ అన్లెస్ పేమెంట్ అయ్యే వరకు. సో ఇక్కడ ₹2 అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారండి. ఎంటర్ ద ఓటీపీ నెంబర్ అండ్ సబ్మిట్ అండి. సో అంటిల్ మీ పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు రీఫ్రెష్ చేయొద్దని పేజ్. ఎస్, వీఆర్ గెటింగ్ పేమెంట్ అని. సో ఎస్బీఐ అయితే మనకి ప్రాపర్గా పేమెంట్ అవ్వట్లేదు. సో డూ యూ హ్యావ్ అనదర్ కార్డ్ అండి, అనదర్ బ్యాంక్? వన్ సెకండ్. సేమ్ బ్యాంకా, డిఫరెంట్ బ్యాంక్ అండి? డిఫరెంట్ అండి. ఇప్పుడు ఆప్షన్ రిమూవ్ చేయండి ప్లీజ్. పై స్క్రోల్ అప్, పైకి వెళ్ళండి. సేవ్ కార్డ్ ఉంది కదా, అది రిమూవ్ చేయండి. ఎస్, స్క్రోల్ డౌన్ అండ్ కంప్లీట్.
డోంట్ రిఫ్రెష్ అండి అంటిల్ అండ్ పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చా. ఇచ్చారండి. అదే మళ్ళీ మీరు ఏం చేయాలంటే కుకీస్ అన్ని క్లియర్ చేయాలి, అగైన్ పేమెంట్ మెథడ్ మీకు మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. అండ్ వెంటనే చేయొద్దండి. ఒక ఓకే 1 అవర్ తర్వాత ట్రై చేస్తారా? సార్ నేను ట్రై చేస్తాను. అప్పుడు ఏం చేస్తారంటే రీజన్ ప్లీజ్ అండి. సో మీ బ్రౌజర్లో ఉన్న కుకీస్ అన్ని ఫస్ట్ క్లియర్ చేయండి. ఐడియా ఉంది కదా కుకీస్ ఓకే క్లియర్ చేయడం. నేను క్లియర్ చేస్తాను. కుకీస్ క్లియర్ చేశాక అగైన్ మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక అప్పుడు పేమెంట్ మెథడ్ డైరెక్ట్గా మీరు ఏదైతే స్టెప్ ఇచ్చారో పేమెంట్ దగ్గరికి వస్తుందండి. అగైన్ నెక్స్ట్ స్టెప్ కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక లాగిన్ అయ్యాక పేమెంట్ దగ్గరికి వస్తామండి. అగైన్ మీరు పేమెంట్ చేయడం. ఓకే ఇది ఓన్లీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటుందా? వేరే ఆప్షన్స్ ఏమి ఉండవండి? ఏంటండి? వేరే పేమెంట్ ఆప్షన్స్ ఏమి ఉండవా? ఓన్లీ డెబిట్ ఆర్ క్రెడిట్ రెండే ఉంటాయా? అవునండి. ఓకే వాడు చూపిస్తున్నాడు I ఇక్కడ got- క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని. ఓకే సో ఆఫ్టర్ పేమెంట్ మనకు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే, సో మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ నా అండి? మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ నా? ఎస్ Just a second, I store somewhere in my new documentation. Let me log in. I store somewhere else and how to create AWS account documentation. I will share it also. I will share it also. It is a PPT is an old one. It is a old one and సాఫ్ట్వేర్ మనకి పేమెంట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ మనం ఏం ప్రాసెస్ చేస్తామంటే వన్స్ మనకి పేమెంట్ కంప్లీట్ అయ్యాక మనకి అకౌంట్ నుంచి ₹2 చార్జ్ చేస్తారండి. ఎస్ అండ్ దెన్ వీ నీడ్ టు చూస్ అకౌంట్ టైప్ అడుగుతుందండి. వీ నీడ్ టు చూస్ అకౌంట్ టైప్ అండి. సో అకౌంట్ టైప్ దగ్గర మేము ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఎస్ పర్సనల్ ఆర్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటామండి. ఓనర్షిప్ టైప్ ఆల్సో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటామండి. అండ్ దెన్ కన్ఫర్మేషన్ ఐడెంటిటీ కోసం ఇక్కడ text message select చేస్తాం. టెక్స్ట్ మెసేజ్. సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆఫ్టర్ హియర్ సెలెక్టింగ్ ఇండియా సెలెక్ట్ చేస్తామండి. అండ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద అవర్ మొబైల్ ఫోన్ నెంబర్ అండ్ వీ నీడ్ టు ఎంటర్ ద సెక్యూరిటీ క్యాప్చా అండి. సో ఎంటర్ చేసాక మనకి ఏమవుతుంది ఇక్కడ అవర్ మొబైల్ ఫోన్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఫర్దర్గా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్దర్గా ఆ వెరిఫికేషన్ మనకి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. వన్ ఈస్ బేసిక్ సపోర్ట్ ప్లాన్, another one is developer support plan, and next one is business support plan అండి. సో రైట్ నో బై డిఫాల్ట్ మనకు ఒక ఆప్షన్ సెలెక్ట్ అవుతుందండి. బై డిఫాల్ట్ అదే మనకు సెలెక్ట్ అవుతుందండి. బేసిక్ సపోర్ట్ ప్లాన్ ఫర్ ఫ్రీ రిసోర్స్ అండి. సో మనకు వచ్చేసి అకౌంట్ వచ్చేసి 1 year మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. 1 year మనకి అకౌంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. రిమెంబర్, సో మనకి 1 year ఏ విధంగా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటే ఓన్లీ మన ఇక్కడ ఫ్రీ సర్వీస్ యూటిలైజ్ చేసినప్పుడు మాత్రం మనకి ఫ్రీ ఆఫ్ రిసోర్స్ ప్రొవైడ్ చేసండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ పెయిడ్ సర్వీస్ ఏదైనా యూజ్ చేసుకొని మోర్ బిల్లింగ్ మనకి జనరేట్ అయితే సో వాళ్ళు మనకి 3 or 4 times మనకి మెయిల్ చేస్తారండి. సో మనం ఇగ్నోర్ చేసాం అనుకోండి అవర్ అకౌంట్ విల్ బి సస్పెండెడ్. సో AWS క్లౌడ్ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే మన అకౌంట్ వచ్చేసి సస్పెండ్ చేస్తారు. అలా మనకి సస్పెండ్ చేయకుండా మన అకౌంట్ యాక్టివేషన్ లో ఉండాలంటే వి నీడ్ టు జీరో అవర్ బిల్. మన
ఏదైతే మనకి బిల్ జనరేట్ అయిందో ఆ బిల్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ వే ఆఫ్ చేయాలండి. ఆ వే ఆఫ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కస్టమర్తో కాంటాక్ట్ అయితే సో వాళ్ళకి ఒక చిన్న టికెట్ మనం రైట్ చేస్తే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారండి. సో మనం సో ఐఎమ్ లెర్నింగ్ పర్పస్ ఇలా మనం చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే మన బిల్ని వే ఆఫ్ చేస్తారండి. సో ఎంత అమౌంట్ మనకి బిల్ జనరేట్ అయినా కూడా అండి, సో మోర్ బిల్ మనకి జనరేట్ అయినా కూడా మనకి ఎస్ మోర్ బిల్ మనకి జనరేట్ కూడా వచ్చేసి మన అమౌంట్ అయితే వే ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బై డిఫాల్ట్గా వచ్చేసి బేసిక్ సపోర్ట్ ప్లాన్ అండి. ఆఫ్టర్ దెన్ సో మనకి ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అండి. అండ్ ఆఫ్టర్ దెన్ వీ నీడ్ టు పర్సనలైజ్ యువర్ ఎక్స్పీరియన్స్, సెలెక్ట్ యువర్ రోల్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్ట్ అండి. సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ రోల్ అండి. సో మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తామండి. క్లిక్ ఆన్ సబ్మిట్, క్లిక్ ఆన్ సబ్మిట్ అండి. అండ్ దెన్ సో ఫైనల్ ఇయర్ అకౌంట్ అండి, ఫైనల్ ఇయర్ అకౌంట్. సో ఫైనల్ మనకి అకౌంట్ ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది, ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. హియర్ ఇట్ ఈస్ మనకి ఈ విధంగా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్ అండి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హోమ్ మనకి ఈ విధంగా ఉంటుందండి. సో నేను ఇవన్నీ సర్వీస్ పర్ఫామ్ చేశాను కాబట్టి నాకు అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. రీసెంట్లీ విజిట్ పైన మీకు కొన్ని సర్వీస్ మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ మనకి ఏ రీజన్లో ఉన్నామో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి ఇన్ దట్ కరోనా పీరియడ్ టైంలో వచ్చేసి సేమ్ డిఫరెంట్ టీంలో తను వర్క్ చేసేవాళ్ళండి, డిఫరెంట్ టీంలో తను వర్క్ చేస్తాడండి. సో హై కాన్ఫిగరేషన్ సర్వర్ ముంబై రీజన్లో సెటప్ చేసారండి, ఒక ప్రాజెక్ట్ని అయితే అక్కడ రన్ చేస్తున్నారండి. బట్ అన్ఫార్చునేట్ గా ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అయిపోయిందండి. సో అక్కడ హై కాన్ఫిడెన్స్ సర్వర్ అలాగే మనకు రన్నింగ్ లో ఉందండి. సో తను వచ్చేసి తర్వాత యుఎస్ఏ లొకేషన్కి వెళ్ళారండి. నా పాయింట్ ఏంటి, ఇక్కడ మనం ఏ రీజన్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ రీజన్ పైన మనకి ఫోకస్ ఉండాలండి. మనం ముంబై రీజన్ లో సర్వర్ని లాంచ్ చేసి మనం నార్త్ అండ్ వాటిని వెరిఫై చేసి మనకి ఆ సర్వర్ అవైలబుల్ గా ఉండదు. ఏ రీజన్ లో ఉన్నామో ఆ రీజన్ పర్ఫెక్ట్ గా వెరిఫై చేసుకోవాలండి. తను ఏం చేస్తాను, ఇక్కడ తన నేమ్ వచ్చేసి కార్తిక్ అండి. సో కార్తిక్ ఏం చేస్తానంటే ఆ టైంలో వచ్చేసి ముంబై రీజన్ లో హై కాన్ఫిగరేషన్ సర్వర్ని కూడా లాంచ్ చేసి సెటప్ మొత్తం ప్రాజెక్ట్ సెటప్ మొత్తం పర్ఫామ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్ గా డిప్లాయ్మెంట్ అయితే చేయలేదండి, ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ ఒక 2-3 మంత్స్ తర్వాత తను ఏం చేశారంటే ఎస్ యూఎస్ లొకేషన్కి వెళ్ళిపోయారండి. అక్కడ ఉన్న సర్వర్స్ ఎవరు చూడలేదండి, సర్వర్ రన్నింగ్ లో ఉందా లేదని చూడలేదు అక్కడ. సో అక్కడ హ్యూజ్ బిల్లింగ్ అనేది జనరేట్ అయిందండి. ఇప్పుడు అమౌంట్ ఎవరు పే చేయాలండి, ఇప్పుడు అమౌంట్ సర్వర్ కి జనరేట్ అయిన అమౌంట్ ఎవరు పే చేయాలి, ఎవరికి రెస్పాన్సిబిలిటీ అదన్నీ కూడా. మై క్వశ్చన్ ఈస్ క్లియర్ నా అండి, మై క్వశ్చన్ ఈస్ క్లియర్ నా. సో కార్తిక్ వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారండి. సో తను ఒక ప్రాజెక్ట్ పర్పస్ కోసం హై కాన్ఫిగరేషన్ సర్వర్ని మొత్తం సెటప్ చేశారండి. బట్ అన్ఫార్చునేట్ గా తను ఏం చేస్తే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి యుఎస్ఏ లొకేషన్కి వెళ్ళిపోయారండి. బట్ ఆ సర్వర్ మనకి అలానే ఆ రీజన్ లో సర్వర్ రన్నింగ్ లో ఉందండి. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత నోటిఫై చేస్తే సో హ్యూజ్ లాక్స్ లో మనకి బిల్ వచ్చిందండి, లాక్స్ లో మనకి బిల్ వచ్చింది అక్కడ. ఆ అమౌంట్ ఇప్పుడు ఎవరు పే చేయాలి, ఓబిఎస్గా ఇంకా మనకి కంపెనీ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి వస్తుందండి, కంపెనీ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి వస్తుందండి. ఎస్, డోంట్ ఫర్గెట్ అండి, మనం ఏ రీజన్ లో వర్క్ చేస్తున్నామో ఆ రీజన్ మనం ఏమైనా సర్వీసెస్ మనకు రన్ అవుతున్నాయా ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుందండి. రిమెంబర్ దట్ పాయింట్ అండి. సో మన సెషన్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు నేను ఆల్మోస్ట్ ముంబై రీజన్ లేదా నార్థన్ వర్జన్ మాత్రమే యూజ్ చేసుకుంటాను. సో మన అవర్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను మాత్రం either నార్థన్ వర్జీనియా ఆర్ ఎల్స్ ముంబై రీజన్ లో మాత్రం వర్క్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ యూ కెన్ సెలెక్ట్ సింగపూర్ రీజియన్, ముంబై రీజియన్ ఆర్ ఎల్స్ కాలిఫోర్నియా రీజియన్, సమ్ అదర్ రీజియన్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. బట్ నేను మాత్రం ఇక్కడ నార్థన్ వర్జన్ లేదా ముంబై రీజన్ మాత్రం వర్క్ చేస్తాండి. బట్ ముంబై రీజన్ మనకి కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంటుందండి, నార్థన్ వర్జన్ మనకి కొంచెం కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి, కంపారిజన్ పరంగా కాస్ట్ పరంగా అండి. ఎస్ సాయి కిరణ్ గారు. ఇది పేమెంట్ అయిపోయింది. సో కెన్ ఐ షేర్ మై స్క్రీన్ అగైన్? జస్ట్ సెకండ్ అండి, మిమ్మల్ని పోస్ట్ చేస్తాను.
యా షేర్ చేయండి. సెలెక్ట్ వన్ క్లిక్ చేయండి. సెలెక్ట్ వన్. ఎస్. బిజినెస్ సెలెక్ట్ చేయండి. బిజినెస్ ఆపరేషన్. నెక్స్ట్ వన్ ఓనర్షిప్ టైప్ ఇండివిజువల్ సెలెక్ట్ చేయండి. ఇండివిజువల్. ఎస్. యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఒక ఫోటో తీసారండి. పాన్ కార్డ్ ఫోటో తీసారా? ఫోటో నా దగ్గర ఉంది, బట్ దీంట్లోకి ల్యాప్టాప్లో లేదు. మొబైల్లో ఒక ఫోటో తీసి మెయిల్ పెట్టుకోండి, డౌన్లోడ్ చేయండి. ఐమీడియట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇయర్, మంత్, డేట్ అండి. సో పాన్ కార్డ్ నెంబర్ అండి. సో అక్కడ అడుగుతుంది అప్లోడ్ ఫ్రంట్ పాన్ కార్డ్ నెంబర్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మొబైల్లో ఒక ఫ్రంట్ సైజ్ ఫోటో తీయండి, ఫ్రంట్ పేజ్ పాన్ కార్డ్, అండ్ మెయిల్ చూసుకుని డౌన్లోడ్ చేయండి. కుకీస్ ని క్లియర్ చేశారా లేదా డైరెక్ట్ ఎలానే చేశారంటే పేమెంట్? డైరెక్ట్ అలానే వేసానండి. ఎస్, క్లియర్గా ఉంది. క్లియర్గా ఓకే కదా? ఓకే అండి. డౌన్లోడ్. సో ఒక నేమ్ పెట్టండి, పాన్ కార్డ్ ఏదన్నా. ఎస్. అప్లోడ్ అండి. ఇప్పుడు డౌన్లోడ్స్ డెస్క్టాప్ పైన సేవ్ చేశారా? డౌన్లోడ్స్ అనుకుంటా, ఐ థింక్ సో. ఎస్. కంటిన్యూ అండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. టెక్స్ట్ టైప్ ఓన్లీ. నౌ సెలెక్ట్ ఇండియా and provide our mobile number. జీరో అవసరం లేదు కదా? అవసరం లేదండి. సెండ్ ఎస్ఎంఎస్. సో మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. రాంగ్గా మాత్రం ఎంటర్ చేయొద్దండి, అగైన్ మనకి లేట్ అవుతుంది అకౌంట్ యాక్టివేషన్. 658 T1 yes అండి. సబ్మిట్. ఎస్, ఆ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయండి. కంటిన్యూ అండి. ఎస్, బేసిక్ సపోర్ట్. స్క్రోల్ డౌన్. బై డిఫాల్ట్ అది మనకి సెలెక్ట్ అవుతుంది, నో నీడ్ టు చేంజ్. సో కంప్లీట్ సైన్ అప్. కంప్లీట్ సైన్ అప్. సో గో టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఆరెంజ్ కలర్ పైన క్లిక్ చేయండి. ఎస్. నో. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్. డన్. సో సెలెక్ట్ రీజియన్. స్టాక్ హోల్ మీద క్లిక్ చేయండి. Now you can select Northern Virginia or else Mumbai region based on your choice.
ఇంకా మీరు అకౌంట్ యూజ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు అది ఫర్దర్గా. ఓకేనండి కిరణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. So are you clear now how to create AWS account? Yes, please. Everyone. Respond please. Yes. Respond please. Are you clear now AWS account creation? Yes, Subhash garu. సరే, ఇప్పుడు పేమెంట్ ఎక్కువ పడిపోద్ది అంటున్నారు కదా. ఇప్పుడు క్లాస్ అయిపోయినాక మనం ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయినాక వన్స్ సర్వర్స్ అన్ని లాగౌట్ చేస్తే పేమెంట్ ఏమి ఎక్కువ పడదు కదా, లేకపోతే పడుతుంది పేమెంట్ అనేది? అంటే మనం పెయిడ్ సర్వీస్ యూజ్ చేసుకుంటే పేమెంట్ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా కొంత అమౌంట్ జనరేట్ ఉంది కదండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అన్ని లాగౌట్ చేసేస్తే సర్వర్ మెషిన్ ఎక్కడైతే రన్ అవుతుందో స్టాప్ చేస్తే అవన్నీ టర్మినేట్ చేస్తే మనకి పేమెంట్ రాదండి, ఎక్కువ రాదండి. ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. టుమారో సెషన్ అగైన్ కనెక్ట్ అవుదామండి. టుమారో సెషన్ వచ్చేసి మనకి సో AWS చూసామండి ఇవాళ, అండ్ టుమారో సెషన్ వచ్చేసి DevOps ఇంట్రడక్షన్ చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. థ్యాంక్ యూ.